ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురంలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానంలో ఈ సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ చంద్రశేఖర్ ప్రత్యక్షంగా అందిస్తారు. థ్యాంక్ యూ సహిన్. ఓం నమ శివాయ. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆ పరబ్రహ్మ స్వరూపమైన దీపాన్ని ఈ కార్తీక మాసంలో వెలిగించడం ద్వారా ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఆ పుణ్యఫలాన్ని నేరుగా అందించేందుకు వీలుగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇవాళ నవ్యాంధ్ర రాజధాని విజయవాడ నగరంలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఆ పరమశివుని ఈ కార్తీక మాసంలో పూజించడం ద్వారా కలిగేటువంటి పుణ్యఫలాన్ని ప్రజలందరికీ కూడా అందించేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లాకు చెందినటువంటి పలువురు రాజకీయ ప్రముఖులు, అదే అధికారులు వీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాశీస్సులు పలుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణలు, అలాగే ధార్మిక ప్రసంగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కార్తీక మాస వ్రతం కారణంగా కార్తీక మాస విశిష్టతను తెలియజేయడంతో పాటు ఈ మాసంలో పాటించాల్సినటువంటి వ్రత నియమాలు, దాన ధర్మాలు వీటన్నిటి గురించి కూడా పండితులు వచ్చేటటువంటి మహిళలకు వివరిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మహిళలందరికీ కూడా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తరఫునే పూజా ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడే సరఫరా చేయనున్నారు. మొత్తం 1200 మందికి సరిపడేందుకు వీలుగా ఈ మైదానంలో కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చినటువంటి మహిళలందరికీ కూడా ఇక్కడే పూజా ద్రవ్యాలు అన్నీ కూడా సిద్ధంగా ఉంచారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైనా చూడాలనుకునే వారు కూడా నేరుగా ఇక్కడికి వచ్చి చూడవచ్చు. అందరికీ కూడా వచ్చి చూసేందుకు వీలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. మహిళలకు మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి ఉంటుంది. అయితే మిగతా వారు ఎవరైనా ఆసక్తి ఉన్న వారందరూ కూడా వచ్చి ఇక్కడ చూసి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే ప్రముఖులు చెప్పేటువంటి ప్రసంగాలు వినవచ్చు. ఈ కార్తీక మాస విశిష్టత గురించి తెలుసుకునేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కల్పిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని విజయవాడ నగరవాసులు, కృష్ణా జిల్లా ప్రజలు వినియోగించాలని చెప్పేసి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కెమెరామెన్ శేష్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.